ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి సిద్ధపడుతుండగా ఈ పరిశుద్ధాత్మ గీతాన్ని పాడుకుందాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాపైకి, నీపైకి, మనందరిపైకి వేంచేసి వచ్చి దేవుని యొక్క వాక్యములో ఉన్న మర్మాన్ని, దేవునిలో వాక్యములో ఉన్నటువంటి శక్తిని మనకు తెలియజేయమని భక్తితో, విశ్వాసముతో ఈ కీర్తన పాడుకుంటూ ఆ దేవుని యొక్క ఆత్మాభిషేకము కొరకై ప్రార్థన చేసుకుందాం. రావయ్యా నా యేసయ్యా, నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించుకుందాం. చేతులు ఖాళీగా ఉంచొద్దు. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా, దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా, నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను. యేసయ్యా, మాలోనికి వేయించేస్తారండి, మా పైకి వేయించేస్తారండి, మమ్మ అభిషేకించండి ప్రభువా. నీ వాక్యాన్ని ఆలకించడానికి సిద్ధపడుతుండగా నీ అభిషేకాన్ని మాకు దయచేయండి ప్రభువా. మా హృదయాన్ని, మా మనస్సుని, మా తనువుని మీరు తాకండి ప్రభువా. నా నోటిని తాకండి, పరిశుద్ధపరచండి ప్రభువా. నేను మాట్లాడబోయే ప్రతి మాట నీ సందేశముగా, నీ వాక్కుగా, నువ్వు చెప్పమన్న సంగతులు చెప్పే కృప నాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభువా, అలనాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన రీతిగా, ఆ ఎడారి నడిపించిన రీతిగా, వారికి మన్నానిచ్చినట్లుగా నీ వాక్కు అనే మన్నాన్ని మాకు దయచేయండి ప్రభువా. మా ఆత్మీయ ఆహారముగా నీ వాక్కును మాకు దయచేయండి ప్రభువా. ఎడారిలో నీవు మన్నానిచ్చావు, కొండ నుండి నీటిని వెదికి తీసావు. ఎడారిలో నీవు మన్నానిచ్చావు, కొండ నుండి నీటిని వెలికి తీసావు. ఆకలి తీర్చిన ఆత్మదేవా, ఆకలి తీర్చిన ఆత్మదేవా, నా హృదయాదాహం తీర్చరవా, నా హృదయాదాహము తీర్చరవా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా, దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా, ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి, నీ వాక్కు చేత కడగబడటానికి, నీ వాక్కు చేత అభిషేకించబడటానికి సిద్ధపడుతుండగా నా దేవా, నీ సన్నిధిలో ఉన్న నీ బిడ్డలను దీవించండి ప్రభువా.
నీ బిడ్డలను ఆశీర్వదించండి నాయన. నీ వాక్కును ఆలకిస్తూ ఉండగా వారి జీవితాలలో మార్పును తీసుకొని రండి. నీ వాక్కును ఆలకిస్తుండగా వారి జీవితాలలో అద్భుతాలను చేయండి. నీ వాక్కును ఆలకిస్తూ ఉండగా వారి జీవితాలలో స్వస్థతలు ప్రసాదించండి. ప్రభువా, నీ యొక్క వాక్కు శక్తివంతమైనది, నీ వాక్కు మహిమ కలిగినటువంటిది. ఆదిలో వాక్కు ఉండను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండను, ఆ వాక్కే దేవుడై ఉన్నాడని పలుకుతున్నావు ప్రభువా. నా దేవా, మీరు మాతో మాట్లాడండి అయ్యా, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మా జీవితాలలో ఉన్న బాధలకి, మా జీవితాలలో ఉన్న వేదనలకి, మా జీవితాలలో ఉన్న రోగాలకి, మా జీవితాలలో ఉన్న కష్టాలు కన్నీళ్ళకి నీ వాక్కు ద్వారా సమాధానాన్ని ఇవ్వండి తండ్రి. మమ్మ అభిషేకించు నా తండ్రి, మమ్మ ఆశీర్వదించు నాయన. ప్రభువా, నీ బిడ్డలని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా వారి సమస్యలకు ప్రభువా నీ వాక్కు ద్వారా సమాధానాన్ని ఇవ్వండి తండ్రి. పరిష్కారాన్ని చూపించండి నాయన. వారి జీవితాలలో ఉన్న వేదన, బాధలు, కష్టాలు, కన్నీళ్లను ప్రభువా నీ వాక్కు చేత కడిగి వేయండి, తుడిచివేయండి ప్రభువా. నీ వాక్కు శక్తివంతమైనటువంటిది, నీ వాక్కు మహిమ కలిగినటువంటిది ప్రభువా. ఆ వాక్కుతో నీ బిడ్డలను దీవించండి, నీ బిడ్డను అభిషేకించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచమని మనాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా సువార్తలలో యోహాను సువార్తలో యేసు ప్రభువు 2 చోట్ల దాహముతో ఉండటాన్ని మనం చూస్తాం. ఎన్ని చోట్ల అండి? 2 చోట్ల దాహముతో, దప్పికతో ఉండటాన్ని చూస్తాం. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ 2 చోట్ల కూడా యేసు ప్రభువు వాళ్ళిచ్చిన నీటిని తాగడు. నాకు దాహమగుచున్నది అంటాడు కానీ, నాకు నీళ్ళు ఇవ్వమని చెబుతాడు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి నీటిని ఆయన తాగడు ప్రియులారా. ఒక్కసారి 2 వాక్యాలు చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మైకు దగ్గర ఉన్నటువంటి వారు స్పష్టంగా చదివే వాళ్ళు చదవండి. ఒక సమరయ స్త్రీ నీటి కొరకు అక్కడకు వచ్చెను. యేసు ఆమెను నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒక సమరయ స్త్రీ ఆ బావి దగ్గరికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఏ బావి దగ్గరికి వచ్చింది అని తెలుసుకోవాలంటే 5వ వచనం నుంచి చదువుకుందాం ప్రియులారా. యేసు సమరియలో సికారు అను పట్టణమునకు వచ్చారు. అది యాకోబు తన కుమారుడగు యోసేపునకు ఇచ్చిన పొలము సమీపములో ఉన్నది. యేసు ప్రయాణపు బడలికచ్చే ఆ బావి వద్ద కూర్చుండెను. అది మధ్యాహ్నపు వేళ. ప్రియులారా, యేసు ప్రభు గ్రామాన్ని తిరుగుతున్నారు, పట్టణాన్ని తిరుగుతున్నాడు, దేవుని యొక్క సువార్తని బోధిస్తూ ఉన్నారు. ఈ విధంగా బోధిస్తూ ఒకానొక రోజున ఆయన సమరియాలో ఉన్నటువంటి సికారు అనే పట్టణానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చారండి? ఎక్కడికి వచ్చారు? సికారు అనే పట్టణానికి వచ్చారు. అది మధ్యాహ్నపు వేళ. ఏ సమయం అండి? మధ్యాహ్నపు వేళ. సహజంగానే మనం దూరాభారం ప్రయాణం చేస్తే మధ్యాహ్నం పూట మనకేమైద్దండి? మొదటిగా ఏమైద్ది? దాహం వేస్తుంది, దప్పికేస్తుంది. యేసు ప్రభువు కూడా శరీరధారిగా ఆయన కూడా దప్పికేసినట్టుంది. ఆ బావి దగ్గర కూర్చున్నాడు. ఏ బావి దగ్గర? ఇప్పుడు చదవమ్మ 7వ వాక్యం నుంచి మరొకసారి. ఒక సమరయ స్త్రీ నీటి కొరకు అక్కడికి వచ్చెను. యేసు ఆమెను నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగాను. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగారు కానీ యేసు ప్రభువు ఆమె ఇచ్చిన నీటిని తాగడాయన. అక్కడ
ఆమె ఇచ్చిన నీటిని తాగడు పిల్లలు. 8వ వచనాన్ని చదువుకుంటే, ఆయన శిష్యులు ఆహార పదార్థములు తెచ్చుటకు పట్టణమునకు వెళ్ళిరి. 9వ వచనములో ఆమె యేసుతో, యూదుడవైన నీవు సమరయ స్త్రీనకు నన్ను నీరు ఇమ్మని ఎట్లా అడుగుచున్నావు? అర్థమైందా? మేమిచ్చే నీళ్లు మీరు తాగరగా. అర్థమైందా? ఇది మన సంస్కృతికి దగ్గరగా ఉన్నట్టుంది, అవునా కాదా? కొన్నాళ్ల క్రితం ఒకళ్ళు ఇచ్చిన నీళ్ళు ఇంకొకళ్ళు తాగేవాళ్ళు, అవునా కాదా? ఇప్పుడు యేసు ప్రభువును పట్టుకొని ఈ సమరయ స్త్రీ ఏమంటుంది? మేము తక్కువ వాళ్ళం కదా. సమరియలు ఎవరండి? సమరియలు అంటే ఎవరంటే యూదులే వాళ్ళు కూడా, కానీ వెలివేయబడినటువంటి వారు. కారణం ఏమిటి అంటే, వారు ఇతర దేశాలకి డిపోర్టేషన్ మీద, బానిసత్వం మీద వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఇతరులను పెళ్లి చేసుకొని, ఇతర జాతులను పెళ్లి చేసుకొని, వారు యూదుల నుండి వేరైనటువంటి వారు, యూదుల నుండి వేరుపరచబడినటువంటి వారు, యూదుల నుండి వెలివేయబడినటువంటి వారు. అయితే యేసు ప్రభువు ఆ సమరయ స్త్రీని అడుగుతున్నాడు. ఏమని? అమ్మా, త్రాగుటకి నీరు ఇమ్ము అని అడుగుతున్నాడు. ఇచ్చిందా ఆవిడ? చెప్పండి. ఈయన తాగాడా? తాగలేదండి. అయితే యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ, చాలా ముఖ్యమైన మాట. అందుకనే ఈ వాక్యాన్ని చదవమన్నాను. జాగ్రత్తగా చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. 10వ వచనంలో ఈ విధంగా పలుకుతున్నాడు యేసు. అప్పుడు యేసు, నీవు దేవుని వరమును గ్రహించి ఉన్న ఎడల త్రాగుటకు నీరు ఇమ్ము అని అడుగుచున్నది ఎవరని తెలిసిన ఎడల నీవే ఆయనను అడిగేదానవు, అప్పుడు ఆయన నీకు జీవ జలమును ఇచ్చేడివాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గొప్ప మాట ప్రియులారా. ఇదిగో సమరయ స్త్రీని నీళ్ళివ్వమని అడిగినటువంటి యేసు ప్రభువు ఇప్పుడు సమరయ స్త్రీతోటి ఏమంటున్నాడు? నీవే పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లయితే, ఆత్మవరం నీలో ఉన్నట్లయితే నీవే నన్ను అడిగేవట్టునివి. అయ్యా, ఇదిగో నీవు నాకు తాగుటకు నీరు అని అడిగినట్లయితే అప్పుడు ఏమిచ్చేవాడు? మామూలు నీళ్ళు ఇచ్చేవాడు కదా. ఆయన ఏమిచ్చేవాడు? జీవజలాన్ని ఇచ్చేటువంటి వాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే పిల్లారా, ఆ తల్లిని జీవజలముతో నింపుతాడు యేసయ్య. ఆ తరువాత యేసు భగవానుడు ఆ తల్లిని జీవజలముతో నింపుతాడు. ఆ తల్లిని ఒక సాక్షిగా మారుస్తాడు, ఒక అద్భుతంగా మారుస్తాడు. ఒక పాపముతో బ్రతుకుతున్నటువంటి, ఒక చెడు జీవితాన్ని జీవిస్తున్నటువంటి, పాపకోపములో బ్రతుకుతున్నటువంటి, భర్తతో జీవించకుండా ఉన్నటువంటి ఆ స్త్రీని మార్చివేసి ఒక సాక్షిగా నిలబెడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తన యొక్క రక్షణ భాగ్యాన్ని ఆ తల్లికి ప్రసాదించి ఆ బిడ్డ ద్వారా ఎంతో మందిని యేసు ప్రభు వైపుకు మారేటట్లుగా చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవ సందర్భాన్ని చూద్దాం పిల్లలు. యోహాను సువార్త 19వ అధ్యాయము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని చదవండి దయచేసి. యేసు ప్రభు సిలువ మీద ఉన్నాడు, సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు సిలువ మీద ఉన్నాడు, సిలువ మీద వేలాడుతూ ఉన్నాడు, మరణానికి దగ్గర అయ్యాడు. ఏం జరుగుతుందో విందాం ప్రియులారా. పిదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి నాకు దాహమగుచున్నది అనేను. ఇందాక కూడా అన్నాడు కదండి, అమ్మా నాకు త్రాగుటకు నీరు ఇమ్మన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మరలా సిలువ మీద ఉండి నాకు దాహమగుచున్నది అనేను. లేఖనము ఇట్లు నెరవేరెను. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచుని ఆ రసములో ముంచి దానిని హిస్సోపు కోలుకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనదని తలవంచి ప్రాణము విడిచెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యేసు ప్రభువు నీళ్లు తాగుతున్నాడా? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో వాక్యములో ఇక్కడ
ఈ రెండు సందర్భాలలో కూడా యేసు భగవానుడు నీళ్ల కోసం అడిగాడు, కానీ ఆ నీటిని తాగలేదండి. కారణం ఏమిటి ప్రియులారా? యేసయ్య దాహం నిన్ను నన్ను రక్షించటానికి, నిన్ను నన్ను కాపాడటానికి, నిన్ను నన్ను తన జీవముతో, జీవ జలముతో, పరిశుద్ధాత్మతో నింపటానికి ఆయన దాహం ప్రియులారా. ఇదిగో నిన్ను నన్ను రక్షించటానికైనటువంటి దాహం ప్రియులారా. ఆయన దాహం ఆత్మల కొరకై దాహం, ఆయన దాహం సకల మానవులని కాపాడటము కొరకై ఉన్నటువంటి దాహం ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన దాహమగుచున్నది అన్నాడు, కానీ ఈ లోకములో వచ్చేటువంటి, ఈ లోకం ఇచ్చే నీటిని ఆయన తాగలేదు. చేతులు జోడించండి బిడ్డలారా, అందరూ చేతులు జోడించి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా, ఓ చిన్నారి బాల యేసువా, పశువుల కొట్టములో మా కొరకై ఒక చిన్నారి బాలుడిగా జన్మించబోతున్నటువంటి ఓ దివ్య బాలుడా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా, నీకు వేలాది వందనాలు. అందరూ ప్రార్థన చేయండి బిడ్డలారా, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఇది పరిశుద్ధమైన సమయం. నువ్వు అడిగితే ఇస్తానని పలికిన దేవుడు ఇచ్చేటువంటి సమయం. నువ్వు వేడుకో. ఇప్పటి వరకు వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడి ఉన్నారు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. యేసువా, ఓ యేసు రాజా, చిన్నారి బాల యేసువా, ఇప్పటి వరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా, మీకు స్తోత్రాలయ్యా, మీకు వేలాది వందనాలు ప్రభువా. ఓ యేసయ్యా, మా హృదయాన్ని తెరచి నిన్ను ఆహ్వానిస్తే మా హృదయలోనికి రావడానికి సిద్ధముగా ఉన్నావు ప్రభువా. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో హృదయ ద్వారము చెంత నిలబడి తలుపు తట్టుచున్నానంటున్నావు ప్రభువా. రా ప్రభువా, రండి ప్రభువా, వేంచేసి రండి ప్రభువా. మా హృదయంలోనికి వేంచేసి రండి, మా జీవితంలోనికి వేంచేసి రండి, మా బ్రతుకులలోనికి వేంచేసి ప్రభువా. మమ్మల్ని లేవనెత్తండి, మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. యేసయ్యా, 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 దావీదు కుమారా, వేంచేసిరా ప్రభువా. మమ్మల్ని దీవించండి నాయనా, మమ్మల్ని ఆశీర్వదించు ప్రభువా. మన బ్రతుకులను లేవనెత్తండి ప్రభువా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా నీ గాయపడిన హస్తములతో తాకండి ప్రభువా. శుద్ధి చేయండి ప్రభువా, స్వస్థపరచండి నాయన, లేవనెత్తు ప్రభువా. యేసయ్యా, 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 యేసయ్యా. ఎంతో మంది బిడ్డలు ప్రభువా వేదనతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, కష్టాలతో ఉన్నారు, కడగళ్లతో ఉన్నారయ్యా. నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా? వేగిరండి ప్రభువా, త్వరగా ఏం చేసి రండి ప్రభువా. ఎంతో మంది బిడ్డలు కన్నీటితో వేదనతో ఉన్నారయ్యా, శ్రమలతో బాధలతో ఉన్నారయ్యా. ఏం చేసి రండి ప్రభువా. దిగిరా ప్రభువా, దిగిరా నాయన. అలనాడు బెత్లెహేము నగరములో పశువుల కొట్టములో జన్మించినట్లుగా ప్రభువా ఈ సమయంలో మాలోనికి ఏం చేసి రండి, మా హృదయంలో జన్మించండి నాయన ప్రభువా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ సిలువ రక్తముతో కడగండి ప్రభువా, శుద్ధి చేయండి ప్రభువా, స్వస్థపరచండి ప్రభువా. ఈ క్షణములో అద్భుతాన్ని చేయండి ప్రభువా. ఈ క్షణములో నీ బిడ్డలను తాకండి ప్రభువా. ఈ బిడ్డల్లో ప్రభువా నీ బంగారు హస్తముతో, నీ గాయపడిన హస్తముతో తాకండి ప్రభువా, స్వస్థపరచండి ప్రభువా, శుద్ధి చేయండి ప్రభువా, దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన ప్రభువా. ఎంతో మంది బిడ్డలు గర్భఫలము లేనటువంటి వారు ప్రభువా వేడుకుంటున్నారు ప్రభువా. ఇదిగో అలనాడు ప్రభువా నువ్వు అద్భుత రీతిగా ప్రభువా అన్నాకు గర్భఫలాన్ని ఇచ్చిన దేవా, అబ్రహాముకు గర్భఫలాన్ని ఇచ్చిన దేవా, నీ బిడ్డల గర్భఫలాన్ని దీవించండి ప్రభువా. ఈ క్షణముల ప్రభువాను దీవించండి, ఆశీర్వదించండి, లేవనెత్తండి, బలపరచండి, దృఢపరచండి ప్రభువా. ఎంతో మంది పిల్లలు నాశనం అయిపోతూ ఉండగా, నీ నుండి దూరం అయిపోతుండగా, ఆత్మలు నశించిపోతుండగా అయ్యా మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి అయ్యా. మా బిడ్డలు పాడైపోతున్నారయ్యా, చెడిపోతున్నారయ్యా, తాగుడికి వ్యసనాలకి బారిన పడుతున్నారయ్యా అని వేడుకుంటారు ప్రభువా. అటువంటి యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా, 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 ఆ ఆత్మలను కాపాడండి నాయన, ఆత్మలను నాశనం కాకుండా కాపాడండి తండ్రి. లేవనెత్తు ప్రభువా, బలపరచు నాయన, దృఢపరచు నాయన, నువ్వు శక్తివంతుడవు నాయన. ఎటువంటి వారిని లేవనెత్తే దేవుడు ప్రభువా. ప్రభువా పాపులను మార్చే దేవుడు నాయన. పాపకోపంలో బ్రతుకుతున్నటువంటి వారికి ప్రభువా హృదయ పరివర్తన కలిగించండి తండ్రి. మారు మనసును దయచేయండి ప్రభువా. ఈ సమయంలో ప్రభువా అప్పుల బాధలలో, ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభువా. ముఖ్యంగా ప్రభువా వారికి సహాయం
దయచేయండి నాయన. సహాయం చేయండి. దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా. నాయన ఎంతో మంది బిడ్డలు కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేక ప్రభువా కుటుంబాన్ని ప్రభు వేదనతో నడిపిస్తున్నారు నాయన. భార్యాభర్తల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి, సమాధానాన్ని ఏర్పాటు చేయండి ప్రభువా. నువ్వు అంటున్నావు కదా ప్రభువా, నువ్వు శాంతికుడైన రాజువి, సమాధానకర్త అంటున్నావు. నీ నిజమైన శాంతిని, సమాధానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రభువా. దీవించు, దీవించు, దీవించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజా, ఎంతో మంది బిడ్డలు ప్రభువా సైతాను తంత్రోపాయాలకు బానిసలై ఉన్నారు ప్రభువా. విడుదల దయచేయండి ప్రభువా. సాతాను తంత్రోపాయాలను పారద్రోలండి ప్రభువా. ఈ క్షణంలో పారద్రోలండి ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమయంలో ప్రభువా యవ్వన ప్రాయములో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యవ్వన ప్రాయములో ఉండే స్త్రీ పురుషుల కొరకే ప్రార్థన చేస్తున్నా. ఉద్యోగము కొరకై ఎంతో మంది అడుగుతున్నారు ప్రభువా. మంచి ఉద్యోగము కొరకై వేడుకుంటూ అడుగుతున్నారు ప్రభువా. జీవితంలో స్థిరపడటం కొరకై వేడుకుంటున్నారు ప్రభువా. వివాహాల కొరకే ప్రార్థన చేయమని అడుగుతున్నారు. దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా. దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. వృద్ధాప్యములో ఉన్నటువంటి వృద్ధుల కొరకై, ముసలి వారి కొరకే ప్రార్థన చేస్తున్నా. దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా. నీ శక్తిని వారికి దయచేయండి, నీ ఆత్మవర్షాన్ని దయచేయండి ప్రభువా. యేసు రాజా, మా విచారణ కొరకే ప్రార్థన చేస్తున్నా. మా విచారణను దీవించండి ప్రభువా. అవును తండ్రి. ఈ విచారణ ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మార్చండి ప్రభువా. అవును ప్రభువా. నాయనా, నువ్వు తలుచుకుంటే సమస్తము సాధ్యమే ప్రభువా. సమస్తము సాధ్యమే నాయనా, నీ మహా గొప్ప దేవదూత అయినటువంటి మిఖాయిలు దేవదూత ఇక్కడ ప్రజలందరికీ మేలుకరముగా ఉండలాగున చేయండి ప్రభువా. ఎంతో మంది, వేల లక్షల మంది ఇక్కడికి వచ్చి ఆ సాతాను శక్తి నుండి విడుదల పొందుకునేలాగున, నీ మహిమను పొందుకునేలాగున దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఆశీర్వదించండి ప్రభువా. దీవించు నాయనా, దీవించండి ప్రభువా. ఎంతో గురుతరమైన బాధ్యతను స్కంధాల మీద వేసుకుని నడిపిస్తున్నటువంటి మా విచారణ గురువులు శౌరి ఫాదర్ గారిని దీవించండి, ఆశీర్వదించు ప్రభువా. ఆయన ఎంతో ప్రయాసతో కూడినటువంటి, భారముతో కూడిన సేవ చేస్తుండగా ప్రభువా నీ ఆత్మాభిషేకాన్ని ఎక్కువగా దయచేయండి ప్రభువా. సహాయ గురువులను దీవించండి ప్రభువా. డీకన్ బ్రదర్ గారిని ఆశీర్వదించండి ప్రభువా. మంచి గురువులుగా మారి ప్రార్థించే గురువులుగా, పనిచేసే గురువులుగా, ప్రకటించే గురువులుగా, పరిశ్రమించే గురువులుగా నీ సేవ చేయలాగా దీవించండి యేసయ్యా. మఠవాసులను దీవించండి నాయన. ఈ సంఘానికి సేవ చేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి తండ్రి. దీవించండి ప్రభువా. దీవించండి ప్రభువా. పునీత అంతోని వారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ మనవులన్నిటినీ మనాదురైన యేసయ్య అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్.